జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రాంగారు. నమస్తే అండి. రాంగారు, మామూలుగా గారాబంగా చూడాలి, లాడ్గా చూసుకోవాలి, ముద్దుగా చూసుకోవాలి. నిజంగా అది పిల్లల్ని ఎంత గారాబంగా చూసుకున్నా ఒక్కొక్కసారి మనకు ఆ గారాబం మనకు ప్రాబ్లం కాక పాపం చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతారు. నువ్వు ఒక పిల్లవాడిని అతి గారాబంగా చూస్తే అది ఎవరికి ఎంతమందికి ఎఫెక్ట్ ఎలా అవుతుంది. ఇట్లా ఈ గారాబం విషయానికి వస్తే కొంతమంది భర్తలు ఉంటారండి, భార్యల్ని చాలా గారాబంగా చూస్తారు. అంటే ఆవిడకి మాట తీరు రాకపోయినా, అంటే ఆవిడ ఒకరికి మర్యాద ఇవ్వకపోయినా తను అంతేలే, తన మాటే అంత, తను నోరే అంత, తను అలా అంతే, అది పాపం తన మనసులో ఏముండదు. ఎంతకాలం మనసులో ఏముండదు. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే నెక్స్ట్ మీ ఇంటికి ఎవరు వస్తారు? సో కొంతమంది భర్తలు భార్యల్ని ఇలా గారాబం చేసి ఎవరితో ఎలా మాట్లాడాలని వీళ్ళు ఫస్ట్లో స్టాప్ చెయ్యక దాన్ని కంటిన్యూ చేసి ఆమె ఇంతే, ఆమె మనసు మంచిది, నోరే అలాంటిది ఇలా అంటారు. అది దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందండి? బోత్ కేసెస్ లో, అంటే పిల్లల్ని గారాబం చేసినా లేకపోతే వైఫ్ ని గారాబం చేసినా కూడా ఒక్కటి చెప్తాను ఏంటంటే, ఇక్కడ గారాబం చేయడంలో తప్పలేదండి. అతి గారాబం దట్ ఈస్ వేర్ లాట్ ఆఫ్ గారాబం అనేది అందరికి ఇంపార్టెంట్. సో ప్రతి రిలేషన్ లో అది ఏ లెవెల్ వరకు చెయ్యొచ్చు, ఎంత చెయ్యొచ్చు అంటే అది ఎవరన్నా కానివ్వండి, అది వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎంత వరకు చేయాలో అంతవరకే చేయాలి. అది మితిమీరినప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటాయి చూడండి. అది వాళ్ళకి మాత్రమే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది జనరల్లీ. ఇప్పుడు చూడండి, కిడ్స్కి చూసుకుంటే కనుక, ఇప్పుడు చిన్నపిల్లల్ని అతి గారాబం చేస్తూ ఉంటారు కొందరు. అది ఏ లెవెల్లో అంటే, ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా అది తప్పు, అది అలా చేయకూడదు అని చెప్పాల్సిన పేరెంట్సే దాన్ని సమర్థిస్తూ అవతల వాళ్ళకి ఏదో సంజాయించుకుంటూ ఉంటారు. ఎలా అంటే, ఇప్పుడు చూస్తుంటాను కొందరు కిడ్స్ని చూస్తుంటాను నేను. వాళ్ళు ఏంటంటే చిన్న పెద్ద లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు, తేడా లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు నోటుకు వచ్చినంత మాట్లాడేస్తూ ఉంటారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన ఇది రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్లీ పేరెంట్స్. అది అలాంటిది దాంట్లో వాళ్ళు భలే మాట్లాడుతున్నాడు కదా వాడు అని దాంట్లో ముచ్చట పడుతూ ఉంటారు. మళ్ళీ కరెక్ట్ గా చెప్పారు, అలాగే ముచ్చటిస్తూ ఉంటారు. ఏంటి మాటకి మాట చెప్పేస్తే చూడు ఎంత గడుచోడం మావాడు అని దాంట్లో ముచ్చట పడుతూ ఉంటారు. సో అసలు దాని యొక్క లాంగ్ టర్మ్ రిప్లికేషన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇంకొకటి, మీ కిడ్స్ మీకు ఆ టైంకి ముద్దుగా అనిపిస్తుండొచ్చేమో, కానీ చుట్టుపక్కల జనాలందరూ ఏంటి ఈ పిల్లాడు ఎలా పెరుగుతున్నాడు, వీడి నుంచి మిగతా వాళ్ళని దూరంగా పెడితేనే మంచిది, మన వాళ్ళని దూరంగా పెడితేనే మంచిది, లేదా మన వాళ్ళు కూడా ఇలా పాడైపోతారు. ఎందుకంటే కిడ్స్ అండి చాలా ఈజీగా నేర్చుకుంటారు, చాలా తొందరగా నేర్చుకుంటారు వాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఇన్ దిస్ కేస్, మా ఇంటి పక్కన ఒక చిన్న బాబు, వాడింత హార్డ్లీ ఒక 7 years అట్లా ఉంటాడు. వాడు నార్మల్గా ఒక తెలుగు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాడికి వచ్చే స్లాంగ్ ఒక లాగుంటుంది. ఇంకొక మరాఠీ అబ్బాయి ఉన్నాడు, వాడికి ఏంటంటే వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ ఉంటారు చూడండి. ఒక 5 నిమిషాలు ఆ మరాఠీ అబ్బాయి తోటి వీడు ఉన్నాడు అని అంటే వీడి తెలుగు కూడా వాళ్ళ మాట్లాడుతూ ఉంటాడు. వీడికి వచ్చి బాగానే వచ్చు తెలుగు వీడికి, కానీ ఆ మరాఠీ వాడితో కూర్చుని ఒక 5 నిమిషాలలో వచ్చి రాని తెలుగు, అరే ఎక్కడ పోతున్నావు, ఇట్లాంటి మాటలు. సో అంటే సీ ది ఇన్ఫ్లుయెన్స్. ఒక 5 minutes అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. సో అంతగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. కాబట్టి కిడ్స్, మీరు గనక మీ కిడ్ని గారాబం చేస్తున్నారు అని అంటే ఆ ఫ్రెండ్ సర్కిల్ మొత్తానికి కూడా అది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో దట్ ఈస్ ఓవర్ దేర్. జనరల్ గా వైఫ్ ని కానీ హస్బెండ్ ని కానీ అతిగా గారాబం చేస్తూ వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే, మీకు మీ వాళ్ళు ముద్దుగా అనిపిస్తుండొచ్చు, మీ వైఫ్ మాట్లాడే మాటలు, మీ హస్బెండ్ మాట్లాడే మాటలు మీకు ముద్దుగా అనిపిస్తుండొచ్చు, అవతల వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. రైట్. సో ఆ కంట్రోల్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వాళ్ళు ఒకవేళ కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారు అంటే అది అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అది కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ స్పౌస్ది. సో హస్బెండ్ కానీ వైఫ్ కానీ మాట తీరుని కరెక్షన్ చేయట్లేదు అని అంటే అది అలాగే కొనసాగుతుంది. అండ్ ఇన్ ఎ వే చెప్పాలి అని అంటే నెమ్మదిగా మీ ఫ్రెండ్స్ కట్ అవుతూ ఉంటారు. అత్తగారికి కూడా కొంతమంది అంటే వాళ్ళు అలాగే మాట్లాడుతుంటే పాపం కొంతమంది అత్తగారులు ఏం చెప్పలేకపోతారు.
ఏమన్నంటే ఆమె స్వభావమే అలాంటిది, ఆవిడ మాట తీరే అలాంటిది, మనసులో ఏముండదు. అరే మనసులో ఎవరికి కావాలి, మన మాట కదా. మాట తీరు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, ఆ మాట తీరు అంతే అని నువ్వు ఒకరికి చెప్పుకుంటున్నావు, ఎంతమందికి చెప్తావు? ఎంతమందికి చెప్తావు? కరెక్ట్. రేపు పొద్దున సొసైటీలో తిరిగేటప్పుడు, రేపు షాపింగ్ మాల్ లో కానివ్వండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతో మందితో ఇంటరాక్షన్ అవుతూ Correct. ఉంటుంది. అవును. అందరికీ చెప్పుకుంటూ వస్తావా ఆమె మాట తీరు అంతే అనేసి? చేయలేం, దట్స్ నాట్ ప్రాక్టికల్ కదా. Yes. సో అందరికీ ఆమె మాట తీరు అంతే అని చెప్పే కంటే మాట తీరుని మారుస్తే అయిపోతుంది కదా. రైట్. దట్ ఈస్ ద సొల్యూషన్. సో అలా ఏంటంటే గారాబం, అతి గారాబం చేయటం వల్ల పిల్లలు కానివ్వండి, మన స్పౌస్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి చేయి జారిపోతారు. అండ్ దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఉంటుంది అది, దాని యొక్క ఇంప్లికేషన్స్ అనేది. కాబట్టి ఎంతో కొంత గారాబం ఇస్ స్టిల్ ఓకే, Right. బట్ అది మితిమీరకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. మీరు అన్నట్లు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కూడా అబ్బాయి ఎంత తెలివైన వాడు, ఎంత షార్ప్ మా వాడు, ఆ, ఎంత చక్కగా మాటకు మాట చెప్తున్నాడు. అన్ని ఇలాంటి ఇప్పుడు ఒక్కొక్కసారి కొట్టేస్తా ఉంటారండి చిన్న చిన్న పిల్లలు, చాలా గట్టి కొడతారు వాళ్ళు. అవును. కొట్టినప్పుడు కూడా పేరెంట్స్ రియాక్షన్ కూడా ఎలా ఉంటుందండి, చిన్న వాడంతేలేండి అని వదిలేసేయండి అని మనకు చెప్తారే తప్ప, అరే కదా. కొట్టకూడదురా అట్లా అని వాళ్ళకి చెప్పాలి కదా పిల్లవాడికి. Yes. సో ఇలాంటి అన్ని చెయ్యకపోవడం వల్ల ఆబ్వియస్లీ కిడ్ మైండ్ కూడా ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది కనిపించినప్పుడు అవును. ఇంకా అలాగే వాళ్ళ బిహేవియర్ కూడా దాని అలాగే ఉండిపోతుంది నేను అన్నమాట. చేస్తున్న పని కరెక్టే అని అనిపించేస్తుంది, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ వస్తుంది కదా, అక్కడ నుంచి అపోజిషన్ రావట్లేదు కాబట్టి. సూపర్ అండి. థ్యాంక్ యూ. You're welcome.